వలసల బాట పట్టే గ్రామీణ ప్రజలకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ములుగు జిల్లాలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతుండటంతో కూలీలకు పని దినాలు పెరగడమే కాకుండా పల్లెల అభివృద్ధికి కూడా ఊతమిస్తోంది. ఢిల్లీకి చెందిన ప్రముఖ అధ్యయన సంస్థ లిప్టెక్ ఇండియా నిర్వహించిన తాజా సర్వేలో పని దినాల కల్పనలో ములుగు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 మండలాల్లోని 174 గ్రామ పంచాయతీల్లో ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. ప్రస్తుతం 52,380 యాక్టివ్ జాబ్ కార్డులుండగా 94,386 మంది కూలీలు ఈ పథకంలో నమోదై ఉపాధి పొందుతున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తొలి దశలో 1.77 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించారు. వ్యవసాయాధారిత ప్రాంతం కావడంతో ప్రస్తుతం యాసంగి పనులు ముగింపు దశకు చేరుకోవడంతో కూలీల సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఇది ఈ పథకం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఇటీవల కూలీలకు రోజువారీ కూలీలను 300 నుంచి 307 రూపాయలకు పెంచిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులు కావాలంటే ఏడాదిలో కనీసం 20 పని దినాలైనా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూలీలు పనికి వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ములుగులో ఇవన్నీ లేకున్నా కూడా కూలీలు ఇంట్రెస్ట్ చూపించడం విశేషం. ఇక లిప్టెక్ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో 2023-24, 24-25 ఆర్థిక సంవత్సరాల్లో పని దినాల కల్పన, కూలీల సంఖ్య పెంపుదల విషయంలో ములుగు జిల్లాలో ఏకంగా 38.5% వృద్ధితో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కామారెడ్డి 24.6%తో రెండో స్థానంలో, వరంగల్ జిల్లా 23.7%తో మూడో స్థానంలో ఉన్నాయి. వ్యవసాయానికి అనుబంధంగా ఉండే పంట కాలువలు, ఫీడర్ ఛానళ్లలో పూడిక తీయడం, పొలం బాటల నిర్మాణం, చెరువుల తవ్వకాలు, కందకాల పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఈ అద్భుతమైన ఫలితాలు సాధించామని అధికారులు సగర్వంగా చెప్తున్నారు. ఈ పనుల వల్ల స్థానిక కూలీలకు నిరంతరంగా ఉపాధి లభించడమే కాకుండా వ్యవసాయ భూములు కూడా మరింత సారవంతంగా మారుతున్నాయి. ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దీర్ఘకాలికంగా గ్రామాలకు మేలు జరుగుతోంది. ములుగు జిల్లా సాధించిన ఈ విజయం ఇతర జిల్లాలకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.